మేము స్వర్ణగిరి అయితే వెళ్ళాము సాటర్డే రోజు, మొన్న సాటర్డే రోజు. ఎప్పటి నుండో అనుకుంటున్నాము స్వర్ణగిరి వెళ్ళాలి వెళ్ళాలి అని 4-5 వీక్స్ నుంచి అనుకుంటున్నాము. మా స్వామి అయ్యప్ప మాల వేసుకున్న ఫస్ట్ శనివారమే పోదాం అనుకున్నాము. కానీ ఆ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇన్ని వారాలు పోయినాక 5వ వారము 6వ వారము పోయినాము. మంది అయితే తక్కువనే ఉన్నారు, రష్ అయితే ఎక్కువ లేరు. ఎందుకంటే రష్ ఎందుకు ఎక్కువ లేరంటే మొన్ననే ముక్కోటి ఏకాదశి మళ్ళీ జనవరి 1 అయినాయి కదా, అప్పుడైతే రష్ బాగుండేనంట. జనవరి 1 ముక్కోటి ఏకాదశి రోజు. ఇంకా తర్వాత శనివారం పోయినాం మేము. ఆ శనివారం చాలా తక్కువ ఉన్నారు మంది, మామూలుగా ఉన్నారు. మరీ గంటలు 2 గంటలు అట్లా టైం పట్టలేదు, మామూలుగా ఉన్నారు మంది అయితే. మేమైతే ఇంట్లో నుండి 10 గంటలకైతే బయలుదేరాము. అక్కడికి వెళ్ళేసరికి 11:30, 11, 12 అయ్యింది టైము. ముందు అంతా స్వర్ణగిరి ఫస్ట్ వెళ్ళినప్పుడు ఈ రూట్ వేరే ఉంది, కారు రూట్ వేరే ఉంది, కారు స్టాండ్. అక్కడి నుంచి వెళ్ళాము. ముందు ఫస్ట్ వెళ్ళినప్పుడైతే చాలా బాగా అనిపించింది, మెట్లెక్కి వెళ్ళాము. ఇప్పుడు ఆ మెట్ల దగ్గర నుంచి వెళ్ళలేదు, వెనక బ్యాక్ నుండి అంట కార్లు పెట్టే ప్లేసు, అక్కడి నుంచి వెళ్ళాము. ఇంకా ఫోన్లు అయితే లోపలికి తీసుకెళ్ళనియలేదు, మేము ఫోన్లు బయటనే పెట్టించుకున్నారు. ఇంకా డెకరేషన్ అయితే లోపల ఎంత బాగా చేసిండ్రు అంటే అసలు చూడడానికి 2 కళ్ళు అయితే సరిపోవట్లేదు. లోపల చాలా బాగా డెకరేషన్ చేసిండ్రు. ఫోన్లు అయితే తీసుకుపోనియలేదు, ఫోన్ తీసుకుపోనిస్తే చాలా బాగుండేది. అన్ని ఫ్రూట్స్తోనే చేసిండ్రు, మొత్తం ఫ్రూట్స్తోనే. గర్భగుడులు ఉంటాయి కదా, అన్ని గర్భగుడులకు ఒక గర్భగుడికి సంత్రాల డెకరేషన్. మనము బర్త్డే ఫంక్షన్ అయితే మనం బర్త్డే బెలూన్స్ ఎలా ఉంటుందో డెకరేషన్ మొత్తం ఇట్లా అట్లా పెట్టిండ్రు. మొత్తం ఫ్రూట్స్ కూడా పైన టాప్ ఉంటుంది కదా, ఆ టాప్కు కూడా చిన్న చిన్న ఫ్రూట్స్, అన్ని రకాల ఫ్రూట్స్ పెట్టిర్రు. ఇంకా వెంకటేశ్వర స్వామి గర్భగుడికి అయితే మొత్తం డ్రాగన్ ఫ్రూట్స్ పెట్టిండ్రు. డెకరేషన్ మొత్తం డ్రాగన్ ఫ్రూట్సే. ఒకదానికైతే ఇంకొక గర్భగుడికి అయితే మొత్తం రకరకాల డెకరేషను, మంచిగా దేవుళ్ళని పెట్టిండ్రు అక్కడక్కడ. చాలా బాగా అనిపించింది. అసలు చూడడానికి 2 కళ్ళు అయితే సరిపోలేదు మాకు. అసలు ఆ గుళ్ళో నుంచి లోపల నుంచి బయటికి రాబుద్ది కాలేదు. లోపల ఎంతసేపు అయినా సరే ఉండాలనిపించింది, కానీ ఉండనియ్యారు కదా. ఇంకా బయటికైతే వచ్చేసాము ఇంటికి. మధ్యాహ్నం లంచ్ కూడా గుళ్ళోనే తినేసాము. చాలా బాగా ఉంది ఫుడ్. ఒక మసాలా కర్రీ, పప్పు, సాంబారు, ఒక వంకాయ కర్రీ, అప్పడాలు, రవ్వ కేసరి అన్నీ పెట్టిండ్రు. చాలా బాగా పెట్టిండ్రు. ఫుడ్ మంచిగా ఉంది, చాలా బాగుంది. ఇంకా పిల్లలు ఆడుకునేదైతే ఇవైతే పెట్టారు. మా మనవరాలు అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారు చూడండి. అందులో జంప్ చేస్తున్నారు. దానికి టికెట్ 20 రూపీస్ టికెట్ పెట్టిండ్రు. 3 మినిట్స్కి 20 రూపీస్ అంట. ఇంకా ఫుల్ ఎంజాయ్ చేస్తుంది చూడండి మా మనవరాలు. ఇంకా బయటికి వెళ్ళడం అంటే చాలా సరదా, ఇష్టం మా మనవరాలకి. ఇంకా బయటికి వెళ్దాము అంటేనే ఇంకా ఎప్పుడు వెళ్దాం అని అంటుంది. ఇంకా మేము రిటర్న్ అయితే బయలుదేరాము ఇంటికి. అక్కడ నుండి ఇంకా మధ్యాహ్నము ఇంటికి వచ్చేసరికి 4:30 అయిపోయింది. గుళ్ళు అయితే ఎంత మంచిగా అనిపించిందో, చాలా మంచిగా అనిపించింది. డెకరేషన్ కూడా బయట కూడా చాలా బాగా డెకరేషన్ చేసిండ్రు. నీళ్ళల్లో స్వామి ఉంటాడు కదా, అక్కడ కూడా చాలా ఫుల్ డెకరేషన్, బంతి పూలతోని, రకరకాల పూలతోని ఎంత బాగా చేసారు. ఫోన్లు తీసుకుపోయి స్వర్ణగిరి ఎందుకు నలుగురం వచ్చినాం ఫస్ట్ టైం. ఇద్దరమే వచ్చినాం. అవునా? అప్పుడు ఈడ చెట్ల వండుకొని తినాలి అని చెప్తే ఈడ వండుకొని రానంటే దూరంగా వండుకోవచ్చు అని అనండి. నలుగురం వచ్చినాం.
ఏంటి కాదు టికెట్ లేదా మన దగ్గర? మనము వెళ్ళాలనుకుంటే ఎంత టైము పట్టదు, అడిగి పోయేసరికి గంటన్నర పడుతుంది అంతే. ఇంట్లో నుంచి వెళ్ళాలి అనేది రోజులు గడుస్తాయి. ఇంకా వెళ్తే మాత్రం గంటన్నరలో వెళ్ళిపోతాము. ఎట్లయితేనే స్వర్ణగిరి అయితే వెళ్ళాము. చూడండి బాగుంది, ఇంత బాగా చేశారు. ఇదైతే స్వర్ణగిరి లోపల స్వామి దగ్గర వాటర్లో ఉంటాడు కదా, అక్కడికి మాకు తెలిసిననే ఉంది. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే ఈరోజు అయ్యప్ప స్వాములకు భిక్ష పెడుతున్నాము. ఈరోజు అయ్యప్ప స్వాములు వస్తున్నారు మా ఇంటికి. మళ్ళీ ఒకసారి పెడదాం అనుకున్నాము, అందుకనే మళ్ళీ ఈరోజు భిక్ష పెడుతున్నాము. ఈరోజు వంటలు అయితే అయిపోతున్నాయి. ఇగో వంటలు అయితే చేస్తుంది మా కోడలు. మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ, సాంబారు, మసాలా కర్రీ, దొండకాయ మసాలా, టమాటా చట్నీ, యమ్మీ పాలకూర పప్పు. చూడండి, ఇంకా సేమియా పాయసంకి అయితే ఇక పాలు మసలు పెట్టినాము. ఇంకా పాయసం అయితే చేయాలి. ఇంకా జీరా రైస్, వెజిటేబుల్ రైస్, ఇంకో కూరగాయలన్నీ అయితే పకోడీ, క్యాలీఫ్లవర్ పకోడీ. స్వామి చూడండి బఠానీలు ఒలుస్తున్నారు. కడుగుతాం. బఠానీలు అయితే ఒలుస్తున్నారు. జీరా రైస్లోకి స్వామి ఒలుస్తున్నారు. చూడండి, ఇగో మొలకలు వచ్చినాయి చూడండి బఠానీలల్లో. లోపల మంచి ఇంతింత పొడుగు మొలకలు వచ్చినాయి. ఇదిగో చూడండి ఎట్లా మొలకలు వచ్చినాయో. బఠానీలు చాలా పొడుగు వచ్చినాయి. కాయలనే వచ్చినాయి ఈ మొలకలన్నీ. ఇదిగో చాలా బాగుంది కదా మొలకను చూస్తుంటే. బఠానీలల్లో ఎంత పొడుగు వచ్చినాయి చూడండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇదైతే సేమియా స్వీట్ అయితే చేసినాము. అయ్యప్ప స్వాములకు బెల్లం వేసి చేసినాము. అరవన్నం పాయసం అంటారు కదా, అరవన్నం పాయసమే కదా అని మేమైతే సేమియా స్వీట్ వేసి చేసినాం. సేమియా స్వీట్ చేసినాం. వెజిటేబుల్ రైస్ అయితే చేసినాము. అన్ని కూరగాయలు వేసి బీన్స్, బఠానీ, క్యారెట్, ఆలుగడ్డ ఇవన్నీ వేసి అయితే వెజిటేబుల్ రైస్ అయితే చేసినాము. పాయసంలోకి డ్రై ఫ్రూట్స్ అయితే వేయించి పెట్టుకున్నాము, నెయ్యిలో వేయించి పెట్టుకున్నాము. చూడండి, రైస్ అయితే అయిపోయింది వండడము. ఇదైతే క్యాలీఫ్లవర్ పకోడీ అయితే వేసినాం. ఇంకా స్వాములకైతే ఏదన్నా మిర్చి అన్న, బజ్జీ అన్న, ఆలుగడ్డ బజ్జీ, ఏదన్నా బజ్జీ ఉండాలి కదా అనేసి మేము మొన్న పూజ అప్పుడైతే మిర్చి పెట్టినాం కదా అని ఇప్పుడు క్యాలీఫ్లవర్ పకోడీ అయితే చేసినాము. మా స్వామికి 18వ పడి కదా సన్మాన పత్రం అయితే ఇచ్చిండ్రు స్వాములు అందరు కలిసి. ఆ రోజు రెడీ కాలేదు పూజ రోజు, అందుకనే ఈరోజు భిక్ష పెట్టిన రోజు మళ్ళీ సన్మాన పత్రం అయితే ఇచ్చిండ్రు. వంశీ సాబ్ రాలేదు, అన్న సాబ్ రాలేదు. పొడుగులో వెనుకకు రాడు సాబ్, కొట్టుకున్నాము. పద్దెనిమిదో పడి సాబ్ రావాలి, మొత్తం మాదికే పెట్టాం అది ఫోకస్. అట్లా కూర్చో స్వామి.
ఇంకా ఇదైతే మా అక్కయ్య కూతురు 7 శనివారాల వ్రతం అయితే చేసుకుంది. 7 శనివారాల వ్రతానికి పూలైతే అల్లుతున్నారు అందరూ. 7 శనివారాల వ్రతంకి 7 శనివారాలు పూజ చేసి 7వ శనివారం ఉద్యాపన చేయాలంట. అరే చోకో అక్కడ నా ఫోన్ ఇయ్యండి. ఫిల్టర్వేనా నారాయణుడు వాళ్ళు అంటే వాళ్ళు చాలా చదువుతుంటారు కదా. శ్రీమన్నారాయణ ఇంకోటి ఉంది కదా వస్తువులు 4-5 ఉన్నాయి కదా వస్తువులు చాలు చాలు రెండే చాలు. బయటనే ఆమె నానమింట్లోనే స్టార్ట్ చేయండి. 1:30 ఆ టీవీ కింద అది వస్త్ర యజ్ఞం సమర్పయామి. అది చేసిన కదా యజ్ఞం చిన్న తయారు చేసినావా పిండి? వస్త్ర యజ్ఞం సమర్పయామి. పువ్వు పెట్టు మొదటి పువ్వు పెట్టమ్మా. వస్త్ర యజ్ఞం సమర్పయామి. యజ్ఞోపవేతం సమర్పయామి. తీసి చూడు మంచి పడుతుంది చూసి చింతపట్టు లేదా అందుకే అది తయారు చేయమన్న వస్త్రం. బట్టి ఇట్లా చేతులు తుడిచి పెట్టమ్మా. ఓం నిర్మలాయ నమః ఉదరం పూజయామి పోతా. ఓం విశాల ఉదయాయ నమః ఉదయం పూజయామి ఉదయం మీద. ఓం పరిశుద్ధాత్మనాయ నమః స్తన్యం పూజయామి. ఓం పురుషోత్తమాయ నమః భుజం పూజయామి. ఓం స్వర్ణ హస్తాయ నమః హస్తం పూజయామి. ఓం వరప్రదాయ నమః కంఠం పూజయామి. రమ్య విగ్రహాయ నమః సర్వాంగం పూజయామి. శ్రీ పద్మావతి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వరాంగ దివ్య సుందర విగ్రహం పూజయామి. వాళ్ళ బాబాయ్ వాళ్ళ తాత నాన్న కూడా సామవారి పేరు ఐగిందండి. ఓం రత్న ప్రకాశ కృష్ణాయ నమః. ఓం జగన్మోహినే నమః. ఓం శక్తి స్వరూపిణే నమః. ఓం ప్రసన్నోదయ నమః. ఓం ధ్యాదేవతలక్షణాయ నమః. ఓం సర్వలోకవాసిన్యై నమః. ఓం శ్రీపతిర్వేద సాధకైతర్కాయ మహాప్రజ్ఞాయ తోలామూలవుతున్న సౌమ్యజామాతం సుమంగళం మంగళాశాసనపరై మదాచార్య పీతాంబరముల నీకు శ్రీమంగళం చిత్తజగురుడా నీకు శ్రీమంగళం నీకు శ్రీమంగళం నీ పాదముల చెంత పుట్టించి నీకు శ్రీమంగళం గరిమ శ్రీ వెంకటేశ గణ సంపద తోటి గరిమ శ్రీ ఒక్క నిమిషం అంతే, మళ్ళీ ఇస్తా. చెయ్యి మంచిగా పెట్టు, చెయ్యి మంచిగా పెట్టు. ఒక్కసారి ఫోటో. చిలక ఏది? చిలక 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 ఏది? చిలక లేదా నాన్న?